హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే గురించి చెప్పుకుందాం. అది 1990. అప్పట్లో ఓ పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక బడి, 4 పచారీ కొట్లు, పంచాయతీ కార్యాలయంతో పాటుగా ఆ పల్లె జీవితంలో భాగమయ్యేది ఓ చిన్న క్లినిక్. పిల్లలకి జ్వరం వచ్చినా, చెవిపోటు మెలిపెట్టినా, పెద్దోళ్ళ మోకాల నొప్పులైనా, రక్తపోటు లాంటి జీవితకాలపు సమస్యలైనా ఆ దావకానికే దారి. డాక్టర్ గారు సామ్యంగా ఉన్న చిర్రబురులాడిన జనం దృష్టిలో తనే దేవుడే. తన హస్తవాసి అలాంటిది. మరి కిటకిటలాడే గదిలో ఒకరి తర్వాత ఒకరుగా రోగ లక్షణాలు చెబుతుంటే వింటూనే రకరకాల మందులు రాసేస్తారు. ఆ లక్షణాలు తగ్గకపోయినా, పరిస్థితి విషమంగా తోచినా వెంటనే పెద్ద ఆసుపత్రికి సిఫార్సు చేసేస్తారు. రోగిని ఇంతకు ముందు ఫీజు అడగకపోవచ్చు, తర్వాత ఇస్తారన్నా పట్టించుకోకపోవచ్చు. జన్మనిచ్చిన తల్లిలాగే, పెద్ద చేసే తండ్రిలాగే, చదువు చెప్పే గురువులాగే ఆయన కూడా మనల్ని ఆరోగ్యంగా చూసుకునే బాధ్యతను తీసుకున్నారు. మరి ఇందకీ ఎప్పటికీ చాలామందిని వాళ్ళ ఊరి జ్ఞాపకాలు గుర్తు చేస్తే అందులో ఆ ఫ్యామిలీ డాక్టర్ తప్పకుండా గుర్తొస్తాడు. వాళ్ళలో చాలామంది ఆర్ఎంపీలు కావచ్చు, ఎంబీబీఎస్లు ఉండొచ్చు, సర్జనర్లు కనిపించవచ్చు. కానీ ఫ్యామిలీ డాక్టర్గా ఇంటిల్లి పాదిని కాచుకున్న చరిత్ర వాళ్ళది. కానీ ఇప్పుడు పిల్లలకి మోకాళ్ళ నొప్పులకి, డయాబెటిస్కి, కిడ్నీ రాళ్ళకి అన్నిటికీ వేర్వేరు డాక్టర్లు తప్పేం కాదు. కానీ ఈ హడావిడిలో మాయమైపోతున్న ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ, దానివల్ల కలుగుతున్న నష్టాలను మాత్రం ఓసారి తలుచుకోవాల్సిందే. ఓ 50 ఏళ్ల గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. రోగాన్ని గుర్తించడం, చికిత్స, మందులు అన్నింటిలోనూ సౌలభ్యం పెరిగింది. రవాణాలో మార్పుల వల్ల పెద్ద ఆసుపత్రులు మరింత చేరువయ్యాయి. కానీ మన కుటుంబాన్ని గమనించుకోవాల్సిన ఫ్యామిలీ డాక్టర్ అవసరం మాత్రం అలాగే ఉంది. ఇంకా మాట్లాడితే తన బాధ్యత మరింత పెరిగింది. కానీ అటువైపు వెళ్తున్న వైద్యులు, మరి దగ్గర చికిత్స కోరుకునే రోగుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోతుంది. నిశ్శబ్దంగా వచ్చిన ఈ మార్పు వెనకాల కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. దానికంత ముందు కాస్త మంచిని తలుచుకుందాం. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇంట్లో మనిషే. మన ఇంట్లో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరి సమస్యలు ఏమిటి, వాటికి ఎలాంటి చికిత్సలు జరుగుతున్నాయి, ఏ పనులు చేస్తారు, వారి జీవన శైలి ఎలా ఉంటుంది, అలాంటి కూలకంషమైన విషయాలన్నీ ఆయనకు కొట్టినా పిండి. దాంతో మన శరీర తత్వాన్ని బట్టి చికిత్స, అవసరాన్ని బట్టి మందులు ఇస్తారు. ప్రపంచంలో ఆరోగ్య సంస్థ ప్రకారం మన దేశంలో దాదాపు 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మరో 2.5 కోట్ల మంది మధుమేహానికి చేరువగా ఉన్నారు. అందుకే మన దేశాన్ని మధుమేహ రాజధానిగా పిలుస్తున్నారు. కథలని, మెదలని జీవనశైలి వల్లనో, వంశ పారంపర్యంగానో ఈ మధుమేహంతో పాటుగా రక్తపోటు, ఉబకాయం లాంటి సమస్యలు వస్తున్నాయి. తరచూ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, వాళ్ళ మందులు క్రమం తప్పకుండా తీసుకోవడమే వీటికి పరిష్కారం. నాన్ వెజ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి సోకవు. అస్తమా నుంచి కిడ్నీ సమస్యల వరకు చాలా సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. కానీ మన ఆయుష్కి ఇవే కీలకం. ఓ అంచనా ప్రకారం మన దేశంలో 60% మరణాలకు ఇవే కారణం. ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ భారమయ్యే ఈ పరిస్థితిలో ఫ్యామిలీ డాక్టర్ కీలక పాత్ర. సమస్య ముదరకుండా చికిత్స చేయడం దగ్గర నుంచి పెద్ద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే తిరిగి వచ్చాక గమనించుకోవడం వరకు తన బాధ్యత తీసుకుంటారు. ఓ అంచనా ప్రకారం మన దేశంలో 38% పిల్లలు ఉండాల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తులో ఉన్నారు. స్టంటెడ్ అంటే ఈ సమస్యకు కారణం పోషకాహార లోపమే. సాధారణ దృష్టికి తోచని ఇలాంటి ఎన్నో సమస్యలను డాక్టర్లు చూడకుండానే పసిగట్టేస్తారు.
మన కళ్ళజోడు ఫ్రేమ్ నుంచి వేసుకున్న చెప్పుల వరకు తెలిసి తెలియక చేసే లోపాలను గుర్తుపట్టేస్తారు. వీటన్నింటిని గురించి సలహా ఇచ్చే చొరవ, అవకాశం ఫ్యామిలీ డాక్టర్లకే ఎక్కువ. మన దేశంలో వైద్యానికి అయ్యే ఖర్చులో 60% రోగుల కుటుంబాలే భరిస్తున్నాయి. సంస్థలు లేదా బీమా వ్యవస్థ నుంచి అందేది 40% మాత్రమే అని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం అవసరమయ్యే చికిత్సనే అందించే ఫ్యామిలీ డాక్టర్లు మేలు చేస్తున్నట్లే. రోగం అనగానే మెడికల్ టెస్టులే గుర్తుకు వస్తున్న కాలం ఇది. రోగ నిర్ధారణ కోసం పరీక్షలు రాసినప్పుడు 88% రోగులకు అందులో ఒక పరీక్ష కన్నా అనవసరంగా రాస్తున్నారని ఓ నివేదిక చెబుతుంది. అంతేకాదు, తల మీద చిన్నపాటి దెబ్బలకు కూడా సిటీ స్కాన్ రాస్తున్నారని, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, మమోగ్రామ్ లాంటిది తరచుగా అవసరం లేదని లలిత్ కపూర్ అనే సామాజిక ఉద్యమకారుడు హెచ్చరిస్తున్నారు. లేనిపోని ఇలాంటి పరీక్షల వల్ల ఆర్థిక పరమైన సమస్యలతో పాటు రోగులు ఉద్వేగానికి కూడా లోనవుతున్నారని డాక్టర్ సంజయ్ పాటిల్ వాపోతున్నారు. ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో ఏ పరీక్ష అవసరం, అసలు దాని లక్ష్యం ఏంటి, అలాంటి అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇప్పటి వరకు వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 19వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సిద్ శ్రీరామ్ ఒక భారతీయ గాయకుడు, భారతీయ అమెరికన్ సంగీత నిర్మాత, పాటల రచయిత, తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలలో పనిచేస్తున్నాడు. అతను భరతనాట్య కళాకారిణి అయిన తన చెల్లెలు పల్లవి శ్రీరామ్ ఇతర సంగీత దర్శకులతో కలిసి ప్రదర్శనలు ఇస్తుంటాడు. శ్రీరామ్ తమిళనాడులోని చెన్నైలో మే 19, 1990లో జన్మించాడు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన కదల్ సౌండ్ ట్రాక్ కోసం పాడిన ఆడియో పాటతో పాటు భారతదేశంలో ప్రజాదరణ పొందారు. ఐ యొక్క సౌండ్ ట్రాక్ కోసం ఎన్నోడు నీ ఇరుంతాల్ను అభినందించినందుకు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. తాళి పొగత్తైలో అచ్చం ఎంబాదు మాదమయ్యాడా, మరువార్తై పెసతైలో ఎన్నై నొకి పాయం, తోట ఉండిపోరాదే హుషార్లో, నిన్ను కోరిలో అడిగా అడిగా, గీతా గోవిందంలో ఇంకేం 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 కావాలే, హైనా లవ్లో ప్యార్ మే కాదల్, ఇన్నాడి మాయంలో వడిచ్చనేని టాక్సీ వాళ్ళలో మాట వినదుగా, ఇష్కులో పరైన్ వాళ్ళ, అలా వైకుంఠపురంలో సామజవరగమన, ఇలా కొన్ని పాటలు బాగా గుర్తించబడినవి. అయినా ఇటీవల కొన్ని మలయాళ పాటలు కూడా పనిచేశారు. నవాజుద్దీన్ సిద్దికీ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ ది డ్రామా పూర్వ విద్యార్థి. నవాజుద్దీన్ సిద్దికీ 1974 మే 19న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మజాపూర్ నగర్ బుధానిలో జన్మించాడు. సిద్దికీ 1999లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కోర్సు పూర్తయ్యాక టీవీ సీరియల్స్ అవకాశాల కోసం ముంబైకి వెళ్ళాడు. ఆయన 1999లో అమెరికన్ హీరోగా వచ్చిన సర్పరోష్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి వచ్చాడు. నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా అతను ప్రసిద్ధి పొందాడు. ఇతను మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి పట్టణంలో మే 19, 1910లో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్. రావు గాడ్సే ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాధేయవాదం నుండి విడిపోయాడు. 1948లో పూణే నుండి ప్రచురించబడిన హిందూ మహాసభ వారి హిందూ రాష్ట్ర అనే వారపత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. సుడిగాలి సుధీర్ తెలుగు భాష నటుడు, సౌండ్ ఆఫ్ కమెడియన్. ఈయన తెలుగు భాష దూరదర్శనిలో హాస్యకరమైన పాత్రలతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ నటనకు ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. అతను సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 కొరకు ది అల్టిమేట్ డ్యాన్స్ షోలో జట్టు నాయకుడు. అతను యువత ఆట ప్రదర్శన ఆయన పోవే పోరాలో అతిథేయంతో యువతికి నిదర్శనంగా పెరిగాడు. జబర్దస్త్లో చేరడానికి ముందు అతను భారతదేశంలోని హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో మాంత్రికుడిగా పనిచేశాడు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో అతని స్కిట్స్ చాలా హిట్స్, రోజు బహుమతిని గెలుచుకున్నాయి.
సుధీర్ ఆనంద్ బయానా మే 19, 1987లో జన్మించాడు. లక్ష్మీ మీనన్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తుంది. 2013లో వచ్చిన నా బంగారు తల్లి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతో అనే పేరుతో ఒకేసారి నిర్మించారు. ఈ సినిమా విడుదల కంటే ముందే జాతీయ స్థాయిలో 3 అవార్డులను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ చలనచిత్రంలోనూ ప్రశంసలు పొందింది. రామకృష్ణన్, ఉషా మీనన్ దంపతులకు 1996 మే 19న కొచ్చిలో లక్ష్మీ మీనన్ జన్మించింది. మలయాళ చిత్ర రఘువింటే స్వాంతం రజయాలో సహాయ పాత్రలో తన నటన రంగప్రవేశం చేసింది. ఆమె 2012లో తన తొలి తమిళ చిత్రం కుంకిలో కథానాయికగా నటించింది. అదే సంవత్సరం సుందర పాండ్యన్ చిత్రంలోనూ నటించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.